హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే గనక సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఉసిరిగా పచ్చడి రెసిపీని అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. చాలా సింపుల్ వేలో చాలా చిన్న టిప్స్ తో మీకైతే నేను షేర్ చేయబోతున్నాను. ముందుగా అయితే గనక ఒక 1/2 కిలో వరకు ఉసిరిగాయలను అయితే తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసి ఒక పొడి క్లాత్ తో తుడిచేసి పక్కన పెట్టుకుని వెండలో పెట్టేసుకోవాలి. ముందుగా అయితే కనుక ఒక కేజీ వేరుశనగ ఆయిల్ అయితే తీసుకుని దానిలో ఈ ఆరబెట్టుకున్నటువంటి ఉసిరిగాయలన్నిటిని వేయించేసేయాలండి. వేసేసి మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసేయాలి. వేయించిన తర్వాత వాటిని సపరేట్ గా పక్కకు తీసేసుకుని దానిలోనే ఒక గ్లాసు, నేనైతే 1/2 కిలో ఉసిరిగాయలను అయితే తీసుకున్నాను. ఒక గ్లాసు కారం, అదే గ్లాస్ తో 1/2 గ్లాసు సాల్ట్ అయితే తీసుకున్నానండి. అలాగే ఆవపిండి, మెంతి పిండిని కూడా దీంట్లో అయితే నేను యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతి పిండిని యాడ్ చేశానండి. అందులోనే మళ్ళీ కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ వేసి ఆ పౌడర్ను కూడా దాంట్లో యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత చింతపండు అయితే 2 గంటల ముందు నేను నానబెట్టుకున్నాను. దాన్ని మొత్తం పలుపు తీసేసిన తర్వాత ఆ పులుపుని ఇలాగ స్ట్రైనర్ సహాయంతో వడకట్టేసుకోవాలి. దీంట్లో ఏమైనా విసుగు కానీ ఏమైనా ఉంటే గనక ఇబ్బంది లేకుండా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా వడకట్టేసుకున్న తర్వాత ఒక పాన్ తీసేసుకుని దాంట్లో ఈ గుజ్జునైతే వేసేసి దగ్గరికి అయ్యేంత వరకు మనమైతే గనక దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే గనక వీటిని కుక్ చేసేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మనము ప్లేట్లోకి అయితే మనము ఉసిరికాయలు, కారం, సాల్ట్, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదండి. వీటిలోనే ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసుకుని మొత్తం అన్ని కారం, ఉప్పు, చింతపండు గుజ్జు, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ కలిసేంత వరకు మనము కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక ఉసిరిగాయలు వేయించినటువంటి ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో పోపునైతే ప్రిపేర్ చేసేసుకుందాము. ఆ పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసేసి మొత్తం అంతా పోపు వేసేసుకుని దీంట్లో ఈ ఉసిరికాయలు కలుపుకున్నటువంటి పచ్చళ్ళు అయితే గనక దీన్ని తిరగబెట్టేసుకోవడమేనండి. అంతే. గాజు సీసాలో గాని జాడీలో గాని పెట్టుకున్నట్లయితే సంవత్సరం అంతా పాడవకుండా అలానే ఉంటది. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది సి విటమిన్ కాబట్టి మన హెయిర్కి ఏంటి, మన స్కిన్కి ఏంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.